అంటే ఎవరికైనా భయమే. పులిని దగ్గర నుంచి చూసే అవకాశం వస్తే మాత్రం అదో అనిర్వచనీయమైన అనుభూతి. అందుకే అటవీ పర్యాటక శాఖలు నిర్వహించే జంగిల్ సఫారీలకు అనూహ్య స్పందన వస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ టైగర్ సఫారీ ఉండగా ఇప్పుడు 3 నెలల పాటు దాన్ని నిషేధించారు. అందుకు కారణాలేంటి? గిరిజనులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ నల్లమలలో పులుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గతేడాది 36గా ఉన్న పులుల సంఖ్య 7 మరో 6 పులులు జత చేరాయి. అధికారులు పూనుకొని అడవిలో జనసంచారాన్ని తగ్గించడంతో పులుల కదలిక పెరిగింది. నల్లమల పులుల సంరక్షణపై ఏబిఎన్ స్పాట్లైట్. దేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యంగా నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ పేరుగాంచింది. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో పులుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గతంలో పులిజాడ కనిపిస్తే చాలు అనుకునే రోజుల నుంచి ప్రతిరోజు టైగర్ జంగల్ సఫారీ టూర్ వెళ్లే పర్యాటకులకు ఖచ్చితంగా పులి కనిపించి కనువిందు చేస్తుంది. 10 ఏళ్ల క్రితం పులులు కేవలం 4-5 మాత్రమే ఉన్నట్లు రికార్డులు చెబుతూ ఉండగా గత టైగర్ సెన్సస్ లో 36 పులులున్నట్లు నిర్ధారించారు. ఈ ఏడాది పులుల సంఖ్య 42కు చేరింది. దాంతో టైగర్ సఫారీకి కూడా క్రేజ్ పెరిగింది. టైగర్ సఫారీ కోసం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలి వస్తూ ఉంటారు. అలా పర్యాటకంగా కూడా నల్లమల అభివృద్ధి సాధించింది. దాంతో పాటుగా వన్యప్రాణుల రక్షణ కూడా అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. వాటి రక్షణ, అభివృద్ధికి అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ ఎన్టీసీఏ మార్గదర్శకాల ప్రకారం జులై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలు పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల సంతానోత్పత్తి సమయంగా గుర్తించారు. వాటి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా అభయారణ్యంలో మానవ సంచారాన్ని పూర్తిగా నిషేధించారు. దాంతో నల్లమల టైగర్ సఫారీకి బ్రేక్ పడింది. 42 పులులతో పాటుగా 150 చిరుత పులులు, ఇతర వన్యప్రాణులు వేలాదిగా జీవిస్తున్నాయి. పెద్ద పులులకు జులై నుంచి సెప్టెంబర్ చివరి దాకా సంతానోత్పత్తికి పులులు జతకట్టే సమయం అని అధికారులు గుర్తు చేస్తున్నారు. పెద్ద పులి చాలా సిగ్గరి అని, ఈ సమయంలో ఎలాంటి మానవ అలజడి కలిగినా వాటి ఏకాంతానికి భంగం వాటిల్లుతుందని అధికారులు అంటున్నారు. పెద్ద పులి సంతానోత్పత్తి సమయంలో మానవులు ఎక్కడైనా తారసపడినా దాడులు చేసే ఆస్కారం ఉంటుందని అటవీశాఖ గుర్తించి జనం రాకుండా ఆపుతోంది. అక్టోబర్ 1 నుంచే సఫారీని పునరుద్ధరిస్తారు. సఫారీ సేవలను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గైడ్లైన్స్ ప్రకారం జూలై 1 నుండి సెప్టెంబర్ 31 వరకు బంద్ చేస్తున్నాం. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో సఫారీ సేవలు కొనసాగించబడవు. ముఖ్యంగా ఈ సమయంలో జంతువులు వాటి యొక్క మీటింగ్ పీరియడ్, అంటే అవి పునరుత్పత్తి సమయం కాబట్టి వాటికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పి టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గైడ్లైన్స్ ప్రకారం సఫారీ సేవలను బంద్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో యాత్రికులు కానీ ఇలా స్థానికులు కానీ అటవీ అధికారుల అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో అడవిలోకి ప్రవేశించరాదు. అదేవిధంగా ఈ 3 నెలలు సఫారీ సేవలను బంద్ చేస్తున్నాం కాబట్టి యాత్రికులు, సందర్శకులు, పర్యావరణ ప్రేమికులు మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. టైగర్ సఫారీ విషయానికి వస్తే 2021లో ప్రారంభమైన అమ్రాబాద్ టైగర్ సఫారీకి ప్రతి ఏటా సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. ఫరహాబాద్ గుండం ఏరియాల్లో సఫారీ మార్గాల్లో పెద్ద పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, నెమళ్లు, సాంబార్లు, మనుబోతులు, అడవి కుక్కలు, వివిధ రకాల జంతువులను చూస్తూ పర్యాటకులు ఆహ్లాదాన్ని పొందుతున్నారు. అలాగే గడిచిన ఏడాది బ్రహ్మగిరి రేంజ్ లో అక్క మహాదేవి గుహలు, వజ్రాల మడుగు, ఆక్టోపస్ దృశ్య కేంద్రాల సందర్శనకు మంచి స్పందన వచ్చింది. ఇందుకోసం మొత్తం 16 సఫారీ వాహనాలను ఏర్పాటు చేశారు. 20 మంది నేచురల్ గైడ్స్ తో పాటు 100 మంది వరకు స్థానికులు ఉపాధి పొందుతున్నారు. నల్లమలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్న క్రమంలోనే ఈ జంగల్ సఫారీని ఏర్పాటు చేశారు. ఫరహాబాద్ నుంచి వ్యూ పాయింట్ కు సఫారీలో వెళుతున్న పర్యాటకులకు పులులు తరచూ కనిపిస్తూ ఉండటంతో వారి ఆనందాలకు అవధులు లేకుండా పోతోంది. ఇక్కడ కల్పిస్తున్న సదుపాయాల పట్ల కూడా పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. The package also includes the jungle safari, and this is one of the viewpoint that I am talking from.
and the view is really nice, and the safari has been really great so far. And the guide has given us all the instructions about the how to take care of the wild animals and how to navigate through the complete safari, and how many types of species are present in this area. I had an amazing experience about this safari. This safari includes the resort stay as well. So when I came in the morning, they briefed us about this orientation about the entire jungle theme, what the safari will include, and how the total number of species in this region. So I had an amazing experience, and luckily for our batch there was a leopard sighting today. So again, it was quite good. I think everyone has to experience this one. వస్తున్నప్పుడు నేచర్ కానీ రోడ్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ సూపర్ ఉండే. నేచర్ చాలా గ్రీన్ అండి. వెదర్ కూడా అసలు మనకి సన్ రోడ్స్ దాకా రావాలంటే కూడా అసలు లైటింగ్ అనేది ఎవ్రీథింగ్ చాలా సూపర్ ఉండే. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి యానిమల్స్ అవి కూడా సైట్ సీయింగ్ బాగానే ఉండే. చిరుత కనిపించింది, తర్వాత డీర్స్ కానీ ఊల్స్ అన్ని బాగుండే. గవర్నమెంట్ ఇంకా కొంచెం ఏమైనా చొరవ తీసుకొని మనకి ఇక్కడ స్టే కానీ ఏమైనా ఏర్పాటు చేసి నైట్ లో బందీపూర్ లో లాగా పెయిన్స్ లో లాగా క్యాంపింగ్ కానీ, తర్వాత బఫర్ జోన్, కోర్ జోన్ అని చెప్పి కొంచెం ఇంటూ ద వైల్డ్ తీసుకుపోయి 100% సైట్ సీటింగ్ అలా టైగర్స్ కి ఏమైనా చేసి చొరవ తీసుకొని చేపిస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. మొత్తానికి పులుల సంఖ్య పెరగటంతో పునరుత్పత్తి వ్యవస్థ బలోపేతం అవుతోందని, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు, ఫ్రంట్ లైన్ సిబ్బంది, పరిశోధకులు, సంరక్షణ భాగస్వాముల సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడుతున్నారు.